ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభువైన యేసు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను మనము గమనించాలి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని అంటున్నాడు. ప్రభువైన యేసుని ఆనాటి యూదులు సిలువ వేసి చంపినారు. అయితే ఆయన మూడవ నాడు మృత్యుంజయుడై సజీవుడైన దేవునిగా ఎల్లప్పుడూ జీవించువానిగా తిరిగి లేచినాడు. పునరుద్ధానుడు అని ఆయనకు పేరు. నిత్యత్వం నిచ్చువాడు అని ఆయనకు పేరు. మరణించిన వారిని లేపువాడు అని ఆయనకు పేరు. పునరుద్ధానపు శక్తి ఎంత బలమైనది! యేసు ఇప్పటికిని జీవించుచున్నవాడు కనుక ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని ఎదుర్కొనేటువంటి ఎలాంటి శక్తి కూడా ఈ భూమిలో లేదు. అయితే చాలాసార్లు పునరుద్ధానుడైనటువంటి యేసుని మనము ఎరిగి ఉన్నాము అని అనుకుంటారు, కానీ ఆ శక్తి యొక్క బలమును ఆశ్రయించలేని వారముగా, ఆ శక్తి ఏమిటో తెలియని వారముగా మనము ఉంటూ ఉంటాం. దానిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. బేతేనియాలో ఉన్న మార్తా మరియలు అనే సహోదరులకు లాజరు అనేటువంటి సహోదరుడు ఉన్నాడు. అతడు జబ్బుపడి కాయిలా పడగా అతని సహోదరులు ప్రభువుకి, యేసు, నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయ్యున్నాడు అని కబురు పంపారు. ప్రభువు ఆ సమయమున రాలేకపోయినాడు. లాజరు మరణించి ఆయనను సమాధి చేసి అప్పటికి 4 దినాలైనాయి. యేసు తన శిష్యులతో కూడా ఆ బేతనియ గ్రామమునకు వచ్చుచున్నాడు. మార్తకు ఈ మాట తెలిసి ప్రభువున్న స్థలమునకు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రభుతో ఆమె మాట్లాడుతున్నది. ఆమె మాటల్లో నిరాశ, నిస్పృహత, వేదన, బాధ, దుఃఖము, అన్ని విచారము అన్నీ ఆమె హృదయంలో గూడు కట్టుకుని ఆమె, ప్రభువా, నువ్వు గనుక వాడు రోగిగా ఉన్నప్పుడే వచ్చింటే మా తమ్ముడు బ్రతికేవాడు, కానీ ఇప్పుడు వాడు చనిపోయినాడు, మేము ఎవరు లేని అనాథులముగా మారినాము కదా అని ఆమె అంటున్నది. యేసు ఆమెను ధైర్యపరుస్తూ, నీవు నమ్మకాన్ని ఉంచు, నీ తమ్ముడు చనిపోలేదు అని చెప్పాడు. అప్పుడు ఆమె ప్రభుతో, ప్రభువా, అది నాకు తెలుసు, ఎందుకంటే అంత్యదినమున పునరుద్ధానమున మా తమ్ముడు లేస్తాడు అని. అంత్యదినము పునరుద్ధానమునే మా తమ్ముడు లేస్తాడన్న నమ్మకం నాకు కూడా ఉంది కదా అన్నట్లుగా ఆమె చెబుతున్నది. అసలైన పునరుద్ధానుడు తన ముందున్నాడని, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి మహాదేవుడు, శక్తివంతుడు, మృతులను సహితం లేపగలిగిన వాడు తన ముందు ఉన్నాడని మార్త గ్రహించలేకపోయినది. అందుకనే ప్రభు ఈ మాట చెప్పినాడు. యేసు చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇకెన్నడికి నీ చనిపోడని చెప్పి లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి లాజరును చూసి, లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే మృతుడైన లాజరు సజీవుడై తిరిగి వచ్చాడు. మార్తకు ఇప్పుడు గ్రహింపునకొచ్చింది, పునరుద్ధానపు దినము కాదు, అసలైన పునరుద్ధాన శక్తి కలిగినటువంటి పునరుద్ధానుడైన యేసు తమతో కూడా ఉన్నాడని. అవును దేవుడు బిడ్డలారా, మనం ఆరాధించు దేవుడు పునరుద్ధానుడైనటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన మనకు వాగ్దానం చేసినాడు, ఇదిగో ప్రపంచంలో ఖాళీ సమాధి నా సమాధి, అది మొదటిది. ఆ తర్వాత నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని అందరినీ నేను మీ సమాధులలో నుండి లేపి మిమ్మలను పరలోక రాజ్యములో చేర్చగలిగిన సమర్థుడను అని అంటున్నాడు.
ఆ పునరుద్ధానపు శక్తి కొరకై ప్రభుకి మనం వందనాలు చెల్లించి, మనము కూడా పునరుద్ధానపు శక్తి కలిగిన వారమై మన అపజయాలన్నిటిలో నుండి మనము విజయమును పొందుదుముగాక. ప్రార్థించదను, నాతో కూడా ఏకీభవించండి. గనుడా నీకు వందనాలు. నీ బిడలను పునరుద్ధానపు శక్తిని ఆశ్రయించువారుగా వారిని మీరు మార్చమని మలచమని నీ దివ్యకరములకు బిడలను సమర్పించుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.